హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఫస్ట్ ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఏంటంటే ఇది నా ఇంట్రో వీడియో. అసలు అందరూ ఛానల్ పెట్టేటప్పుడు స్టార్టింగ్లో ఇంట్రో పెడతారు, కానీ నేను ఇప్పుడు ఇంట్రో చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంట్రో చేయాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందనమాట. నేను లైవ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చిన ది టాపెస్ట్ కామెంట్ గురించి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మీరెందుకు ఫేస్కి మాస్క్ యూజ్ చేస్తున్నారు, ఫేస్ ఎందుకు పెట్టట్లేదు బయటికి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. ది టాపెస్ట్ కామెంట్ అనమాట. దీనికి ఇవాళ నేను క్లారిటీగా కామెంట్ రిప్లై ఇవ్వాలి, మీకు ఆన్సర్ చెయ్యాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఎందుకు ఫేస్కి మాస్క్ పెట్టాను అంటే ఐఆమ్ ఫ్రమ్ ముస్లిమ్స్ ఫ్యామిలీ. నేను ముస్లిమ్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి అంటే 7-8 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి ఫేస్కి లేకపోయినా వేర్ హిజబ్ అంటే పైనుంచి తల మీద నుంచి వేసుకొనే వస్తాం మేము బయటికి. అలా పెరిగిన నేను ఇవాళ రోజు నేను ఈ సోషల్ మీడియాలోకి వచ్చినాక నా ఫేస్ని చూపించలేను. బికాజ్ ఐఆమ్ మ్యారీడ్, ఐఆమ్ మామ్ ఆఫ్ 2 kids. నాకు 2 పిల్లలు ఉన్నారు, మ్యారీడ్. అలాంటప్పుడు మనం ఇలా ఫేస్ చూపిస్తే మా ముస్లిమ్స్లో ఇన్ అవర్ ట్రెడిషన్ ఫేస్ చూపించడం హరాం అనమాట, మంచిది కాదు. మాకు లేదు ఖురాన్లోనే ఫేస్ చూపించడం అనేది. అందుకనేసి నేనైతే ఫేస్ అయితే చూపించట్లేదు. అండ్ నా ఫ్యామిలీ పరంగా కూడా ఇష్యూస్ కాబట్టి ఎటువంటి నెగిటివ్ కామెంట్ వచ్చినా ఒక్క నెగిటివ్ కామెంట్ మన హోల్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది, అంతే కదా. మన హోల్ ఫ్యామిలీని ఒక్క నెగిటివ్ కామెంట్ డిస్టర్బ్ చేస్తుంది, మన ఫ్యామిలీస్ పాడైపోతాయి. ఇదే వీడియో నా ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు, నా రిలేటివ్స్ చూడొచ్చు. ఎంత తప్పుగా పోర్ట్రేట్ అవుతుంది మనం ఓపెన్ ఫేస్ పెట్టి దానికి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ వాళ్ళు చదువుతూ ఉంటే. అందుకే నా హంబుల్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, యాజ్ ఏ సిస్టర్, యాజ్ ఏ బ్రదర్, మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా సపోర్ట్ ఇస్తారని ది మెయిన్ థింగ్తో పెడుతున్నాను. నేను ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్నా. నేను చేస్తున్న టైలరింగ్ కూడా నేను యూట్యూబ్ నుంచి నేర్చుకుని టైలరింగ్ చేస్తున్నా. నేను నేర్చుకున్న టైలరింగే నాకు ఇవాళ కొంచెమన్నా హోప్ ఇచ్చిందనమాట, కొంచెమన్నా ఇచ్చింది. అందుకనేసి నేను టైలరింగ్ చేస్తున్నాను. నేను కుట్టేదేదో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే నాకు యూట్యూబ్ నుంచి కూడా కొంచెం మనీ వస్తుంది. ఆ మనీతో నేను పిల్లల్ని చదివించుకోవచ్చు అనే ఒకే ఒక్క ఆశతో నేను యూట్యూబ్లో నేను కుట్టిన వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది ఫేస్ ఎందుకు చూపించట్లేదు, మరి లైవ్స్ చేస్తున్నారుగా అనుకోవచ్చు. లైవ్ వల్ల మన వీడియోస్కి కొంచెం వాచ్ టైం పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అండ్ ఛానల్ రీచ్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది లైవ్స్లో. అందుకనేసి లైవ్ చేస్తూ ఉన్నానమాట. అదే మనకు దాని నుంచి యూజ్ లేదు అనుకుంటే లాంగ్ వీడియోనో షార్ట్ వీడియోనో పోస్ట్ చేసుకుంటాం, అలా మన ఛానల్ని రన్ చేసుకుంటాం. దానివల్ల వచ్చే ఇన్కమ్ మన పిల్లలకి యూజ్ అవుతుందంటే మనం చేస్తాం కదా, తప్పేం లేదు. నేను ఎదురుగా ఫేస్ చూపించట్లేదు, నా గురించి తెలియదు, ఇవేం లేకుండా నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయడంలో తప్పేముంది. ది టాప్ ఆఫ్ ది కామెంట్, వై ఆర్ యు హైడింగ్ యువర్ ఫేస్, నువ్వు ఫేస్ ఎందుకు చూపించట్లేదు అని ప్రతి లైవ్లో నన్ను అడిగే క్వశ్చన్ అనమాట. అందుకే దానికి క్లారిటీ ఇవ్వాలని ఇవాళ ఈ ఇంట్రో వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకో విషయం, సోషల్ మీడియా అంటే 70% పాజిటివ్నెస్ ఉంటుంది, 30% నెగిటివ్నెస్ కూడా ఉంటుంది. కానీ అందరూ నెగిటివ్ వేలో థింక్ చేయకండి, పాజిటివ్గా కూడా ఆలోచించండి. ఒక అమ్మాయి చేస్తుంది అంటే వెంటనే బ్యాడ్గా ఆలోచించకండి. మంచిగా చేసేవాళ్ళు కూడా ఉంటారు, అందరూ బ్యాడ్గా ఉండరు, అందరూ గుడ్గా ఉండరు, కానీ మంచిగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే ది మెయిన్ రీజన్ ఇట్స్ మై ట్రెడిషన్. ఐఆమ్ ఫ్రమ్ ముస్లిమ్స్ ఫ్యామిలీ. అందుకే నేను ఐఆమ్ హైడింగ్ మై ఫేస్ బికాజ్ ఐఎమ్ ఏ మ్యారీడ్ ఉమెన్ అండ్ మామ్ ఆఫ్ 2 kids. ఇప్పుడు నా ఫేస్ చూపిస్తే ఏమొస్తుంది, ఫేస్ల వల్ల ఏమి రావు. మనకు కావాల్సింది కంటెంట్. వాళ్ళ కంటెంట్ మనకు నచ్చుతుందా లేదా అది చూసుకోండి. ఇంతకీ నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్. దీనివల్ల మీకు ఏమైనా ఇన్కమ్ ఉంటుందా అని అడుగుతారు. మీకు తెలియదేం లేదు, యూట్యూబ్ స్టార్ట్ చేసినాక 4000 అవర్స్ అయితే జరగాలి. ఆ 4000 అవర్స్ తర్వాత అది మానిటైజ్కి వెళ్తుంది. మానిటైజ్ అయినాక $100 కంప్లీట్ అవ్వాలి, అప్పుడు మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది, తెలుసు కదా. యూట్యూబ్ అంటే నాట్ ఈజీ. యూట్యూబ్ ఇంట్లో హ్యాండిల్ చేయాలా, టైలింగ్ వర్క్ హ్యాండిల్ చేయాలి, పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవాలి, ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ వీ హ్యావ్ టు రన్ యూట్యూబ్ అనమాట. అందుకే ఇవాళ క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పాజిటివ్గా చెప్పండి, ఐ విల్ రిప్లై ఫర్ యువర్ ఆన్సర్స్. దిస్ ఈజ్ మై ఇంట్రో వీడియో. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్, మ్యారీడ్ ఉమెన్ అండ్ మామ్ ఆఫ్ 2 kids. మై ప్రొఫెషన్ ఈజ్ టైలరింగ్. ఇంకా మనకి అంతకన్నా మీకు ఏమన్నా కావాలా, ఇంకా అవసరం లేదు కదా.
అందుకే నేను హిజబ్ని వేర్ చేస్తున్నా. నా ట్రెడిషన్ని నేను గౌరవిస్తూ హిజబ్ని వేర్ చేస్తున్నాను అనమాట. ఐఆమ్ ఫేస్ని హైడ్ చేసుకుంటున్నాను అనమాట. అందుకని నా ఫేస్ని నేను చూపించట్లేదు. దిస్ ఈజ్ మై ఇంట్రో. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని టైలరింగ్ వీడియోస్ కోసం, కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మ్యాక్సిమం నా ఛానల్ మీకు అంత సోదిగా బోర్గా అనిపించదు. ఐ విల్ ఎంటర్టైన్, ది బెస్ట్ ఇస్తూ ఉంటాను వీడియోస్లో కూడా. ఇంతకీ వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.